డ్రగ్స్ విషయంలో కూడా ప్రభుత్వం పాత్ర ఉందని టీడీపీ వారు అన్నాడు. కానీ ఇక్కడ ప్రభుత్వం వారేమో టీడీపీ వారి పాత్ర ఉందంటున్నారు. ఎలా చూస్తారు ఇప్పుడు? డ్రగ్స్ అమ్మేది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు అక్కడ విశాఖపట్నంలో కంటైనర్లో దొరికిన 25,000 కేజీలు అది చంద్రబాబు బినామీలే. అందులో పురంధేశ్వరి కూడా ఉంది. ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ఆక్వా పరిశ్రమే వాళ్ళది. వాళ్ళు మరి బ్రెజిల్లో నుంచి బుక్ చేసుకొచ్చింది. మరి ఇంటర్పోల్ వాళ్ళు కూడా సమాచారం, సిబిఐ వాళ్ళు కూడా దాడి చేశారంటే అది పక్కాగా చంద్రబాబుదే. ఎందుకంటే ఆయన బినామీలే ఉండారు. దాన్ని ఏంటనంటే మొన్న ఎప్పుడైతే స్క్రోలింగ్ వచ్చిందో ఎమ్మట వీళ్ళు మళ్ళీ ఆ బురదని మళ్ళీ ప్రభుత్వం మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు తప్ప డ్రగ్స్ కలిసిలారు తెచ్చిందే చంద్రబాబు నాయుడు. ఈ రోజున ప్రభుత్వం మీద ఏదో రకంగా ఎలక్షన్ వస్తుంది కాబట్టి లబ్ధి పొందాలని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. కానీ డ్రగ్స్ కలిసిలారికి చంద్రబాబు కేరా పట్రస్ అయితే అచ్చెన్నాయుడు గాడు అనేవాడు ఉండడు చూడండి, వాడు కానీ అయ్యన్న పాత్రుడు కానీ వీళ్ళు గంజాయి అమ్ముకునేవాళ్ళు మహా పెద్ద స్పెషలిస్టులు అండి. అది ఓకే. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు కూడా ఒక ఎల్ఈడి స్క్రీన్ వేసి విజయసాయి రెడ్డికి సంబంధాలు ఉన్నాయి బ్రెజిల్ నుంచి కొంతమందితో అని చెప్పి చూపించడం జరిగింది. నేను ఒకటి చెప్పనండి, మార్పింగ్ చేసి నా ఫోటో వేయచ్చు, అదిగో పక్కన వాళ్ళది వేయచ్చు, అవసరమైతే ప్రధానమంత్రి మోడీ గారిది కూడా వేయచ్చు. వాళ్ళు ఈ మీడియా రంగాన్ని శాసిస్తున్నారు ఎవరు? పచ్చ బ్యాచ్ అనేది. మరి ఎందుకంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఒకే ఒక ఛానల్ తప్ప మరి ప్రభుత్వానికి 10 ఛానల్ లేవు. మీడియా రంగం అంతా ఆళ్ళదే కాబట్టి తమ్మిని తమ్మించేసి ఈ రకంగా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు తప్ప డ్రగ్స్ కల్చరర్ కానీ డ్రగ్స్ మాఫియా కానీ టీడీపీతోనే సంబంధాలండి. వైసీపీకి ఎటువంటి సంబంధమే లేదండి. అది ఓకే సార్. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు ఈ ప్రభావం ఎలక్షన్ వరకు ఎంత మీద పడే? ఇది ఎలక్షన్ మీద పడదండి. ఒకటే చెప్తున్నా, దమ్మను నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంక్షేమాన్ని 5 సంవత్సరాలు చూశారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూడకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసే బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక గుండెల్లో పెట్టుకొని ఆ తారీఖు వరకు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకు చెప్తున్నామంటే ఆయన మరి హార్నెస్లా కష్టపడతా ఈ 5 సంవత్సరాల్లో ఎంతో సంక్షేమం ఇచ్చాడు. ప్రజలందరికీ కూడా తెలుసండి. తూచా తప్పకోకుండా ఇచ్చిన నాయకుడు ఎవరు అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారే. పనికిమాలినటువంటి 3 సార్లు ముఖ్యమంత్రిగా చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చాడండి? ఏం సంక్షేమం ఇచ్చాడు? ఇప్పుడు డ్రగ్స్ అంతా యువతకి ప్రోత్సహించి నాశనం చేద్దామని చూస్తున్నారని చెప్పండి. ఎవరండి నాశనం చేసేది? జగన్మోహన్ రెడ్డి గారండి. ఈ పనికిమాల పిచ్చనా కొడుకులు చూసుకోకుండా మాట్లాడుతున్నారు ఏది? జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయనకేం పని అండి? డ్రగ్స్తో ఆయనకి ఏ రోజైనా సంబంధాలు ఉన్నాయండి? కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఆల్కహాల్ తీసుకునే అలవాటు కూడా లేదండి. మరి అట్లాంటిది మరి లోకేష్ తాగుతాడు, అమ్మాయిలను పెట్టుకొని డ్యాన్సులు వేస్తాడు, స్విమ్మింగ్ పూల్లు. వాళ్ళకి డ్రగ్స్కి వాళ్ళకి ఆ కల్చర్కి వాళ్ళకి లింకులు ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారిని అనాల్సిన పనే లేదండి.